నమస్తే. పొలిటికల్ వాయిస్కి స్వాగతం. దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సర్వేలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయా, 300 సీట్లు వస్తాయా అనేటువంటి చర్చ జరుగుతున్నది. ఏ సర్వే చూసినా కూడా 300 పైగా సీట్లే వస్తాయనేటువంటి ఉంది. ఒరిజినల్గా నరేంద్ర మోడీకి 400 సీట్లు వస్తాయా, ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయా లేదా, ఈ అంశం పైన దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి ఏమిటి రాజకీయ విశ్లేషణ అటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ రాష్ట్రంలో ఎట్లున్నది ఇది రాజకీయంగా భారతీయ జనతా పార్టీ లేదంటే కాంగ్రెస్ ఎవరు పోటీ చేసినా ఈ 543 స్థానాల్లో పోటీ చేయాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీట్లు 543. ఈ 543 సీట్లలో రాజ్యసభ మళ్ళీ 245 ఉంటాయి. ఇవి 233 ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైతారు, 12 నామినేటెడ్ ఉంటాయి. ఆ రాజ్యసభ పక్కన పెడితే లోక్సభకు సంబంధించినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ తను చెప్తున్నట్టుగా లేదంటే సర్వేలు చెప్తున్నట్టుగా 300 పైగా సీట్లు ఆల్రెడీ 303 వచ్చినాయి కాబట్టి 2019 ఎన్నికల్లో ఇప్పుడు ఆ పైగా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా? ఎందుకంటే రామాలయం కట్టిన తర్వాత మెజారిటీ మెగా సీట్స్ ఎక్కడైతే ఉన్నాయో బిగ్ స్టేట్స్ అనుకునేటువంటి చోట ఈ 80 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 70కి పైగా ఇక్కడే వచ్చేటువంటి అవకాశం ఉంది. 70 నుంచి 80 మధ్యలో రావచ్చు. క్లీన్ స్వీప్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. 70 స్థానాలు ఒకే చోట వస్తాయి. 25 స్థానాలకు 25 భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆటోమేటిక్గా గెలుస్తుంది. 25కి 25 స్థానాలు గెలుస్తుంది. 26 స్థానాలు గుజరాత్లో క్లీన్ స్వీప్ వస్తాయి. ఈ 25 ఇవి 50 సీట్లు, అవి 70 సీట్లు ఇక్కడే వచ్చేసినాయి. భారతీయ జనతా పార్టీకి ఇక్కడే వచ్చేసినాయి. దాదాపుగా 120 సీట్లు ఇక్కడే ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 29లో ఇవ్వొక 25 స్థానాలు వేసుకుందాము. 25, 25, 25 ఇవి 75, అవి 70, 145 స్థానాలు ఒకే చోట వచ్చేసినాయి. ఇక మహారాష్ట్రలో తక్కువ వేసుకున్నా కూడా బెంగాల్లో కూడా ఒక 20 స్థానాలు బెంగాల్లో వేసుకోవచ్చు. కనీసం 20 స్థానాలు ఇక్కడ బెంగాల్లో వేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బీహార్లో 42 స్థానాల్లో 30 స్థానాలు వేసుకోవచ్చు. ఎందుకంటే జేడీయూ కూడా కలిసి ఉన్నది కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా రావచ్చు. జార్ఖండ్లో 14 స్థానాలకు 10 స్థానాలు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఛత్తీస్గఢ్లో 11కు 10 స్థానాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది. ఒరిస్సాలో 21 స్థానాలకు కనీసం 10 స్థానాలు హీనపక్షంలో వస్తాయి. ఇక్కడ 10 స్థానాలు ఇక్కడ వచ్చేసాయి. అంటే మేజర్ సీట్లు అనుకున్న చోట 48 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో కనీసం 30 స్థానాలు ఈసారి భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయి. సర్వేల ప్రకారం కూడా వస్తున్నాయి. 28 స్థానాలు ఉన్నటువంటి కర్ణాటకలో 20 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వస్తాయనేటువంటి ఉంది. ఇవి 20, ఈ 30, 50, ఇవి 75, ఇవి 70, ఈ 145, 50, 195 స్థానాలు, ఈ 200 స్థానాలు, 210, 220, ఇవి 270 స్థానాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. 270 స్థానాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాష్ట్రాల్లో కలిపి 9 రాష్ట్రాల్లో కలిపి 270 స్థానాలు ఉన్నాయి. ఇక తమిళనాడు, తెలంగాణలో ఈయన పక్షంలో ఇప్పుడున్నటువంటి 4 వేసుకున్నా లేదంటే 4+ వేసుకున్నా ఉంటుంది. ఇది కేరళలో ఒక స్థానం వస్తుంది అంటున్నారు, రాకపోయినా దానికి సంబంధించినటువంటి లేదు. తమిళనాడులో 39 స్థానాలు ఉన్నాయి. ఈ 39 స్థానాల్లో పాండిచ్చేరి 40 స్థానాలు ఉన్నాయి. ఈ 39 స్థానాల్లో ఇవి 2 కలిపి 0 అనుకున్నా కూడా ఏపీ, ఈ 3 రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీకి వస్తాయా రావా అనేటువంటిది ఉన్నది. సో దక్షిణాది రాష్ట్రాలను పక్కన పెడితే ఈ ఉత్తరాదికి రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహారాష్ట్రతో పాటు ఈ దేశానికి సంబంధించినటువంటి ఈ పైన మహారాష్ట్ర, ఇది ఛత్తీస్గఢ్, ఇది ఒడిస్సా, దీనికి సంబంధించి ఈ పైన ఉన్నటువంటి రాష్ట్రాలు. ఢిల్లీలో 7 స్థానాలు ఉన్నాయి. 7కు 7 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటిది ఉంది. ఇక పంజాబ్లో భారతీయ జనతా పార్టీకి ఎన్ని వస్తాయనేటువంటిది కొద్దిగా క్లారిటీ లేదు. హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ కలిపి కూడా ఒక 10 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నిటికి సంబంధించివి 5 స్థానాలు ఉన్నాయి. ఇవి 4 స్థానాలు ఉన్నాయి. 13, ఈ 10 ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అన్నీ కలుపుకున్నా కూడా ఇక్కడ ఒక 4 స్థానాలు వేసుకోవచ్చు, ఇక్కడ ఒక 3 స్థానాలు వేసుకోవచ్చు, ఇక్కడ ఒక 10 స్థానాల్లో 1, 2 స్థానాలు వేసుకోవచ్చు. ఈ 13 స్థానాల్లో ఒక 7 స్థానాలు వేసుకుందాం. 7, 3, 10, 14, 2, 16 స్థానాలు ఇక్కడే ఉన్నాయి. అంటే ఓవరాల్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కేవలం ఆంధ్రప్రదేశ్లో 25, ఈ 39 స్థానాలు, ఈ 20 స్థానాలు, అంటే ఈ 40, 20, 60, 75 స్థానాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీకి
మంచి పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు. లక్షద్వీప్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇక్కడ అస్సాంలో ఉన్నటువంటి స్థానాలు కానీ ఈ నార్త్ ఈస్ట్కు సంబంధించినటువంటి స్థానాల్లో 2, 1, 3, 2, 5, 2, 7, 2, 9, ఇదొకటి 10, 24 స్థానాలు దాదాపుగా ఇవి ఉన్నాయి కూడా. 24 స్థానాల్లో కనీసం 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ 70 స్థానాలు, ఈ 4 ఇక్కడ అన్నీ కలుపుకొని 300 స్థానాలకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏ పక్షంలో చూసుకున్న హీన పక్షంలో 300 స్థానాలతో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇంకా తెలంగాణకు సంబంధించి 4 స్థానాల్లో ఎక్కువ పెరిగితే బోనస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ బీజేపీ, జనసేన ఇవన్నీ కలిపి పొత్తులు భాగంగా లేదంటే ఒంటరిగానో 1, 2 వచ్చినా కూడా ఎన్ని స్థానాలు వచ్చినా అది బోనస్ ఉంటుంది. కేరళలో కూడా ఈసారి 3 స్థానాలు ఖచ్చితంగా ఒక ప్రయోగం చేస్తుంది కాబట్టి అక్కడ 1, 2 స్థానాలు వస్తాయి. 3 స్థానాలు వచ్చిన ఆశ్చర్యం లేదనేటువంటి చర్చలు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇస్తున్నది. కేరళలో నరేంద్ర మోడీని ఆ వేవును పక్కకు తప్పుకొని పోయేటువంటిది లేదు ప్రత్యేకంగా. తమిళనాడుకు సంబంధించిన దాంట్లో కూడా ఈ 40 స్థానాలు తమిళనాడు, పాండిచ్చేరికి సంబంధించి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ 30 స్థానాలతో దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా భారతీయ జనతా పార్టీ ఎక్కువ మెజారిటీ ఉన్నది. ఇవి 25 స్థానాలు. కర్ణాటకలో 25 ఉన్నది ఆల్రెడీ, తెలంగాణలో 4, 29, ఈ పాండిచ్చేరి 1, 30 స్థానాలతోటి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఈ భారతీయ జనతా పార్టీయే మెజారిటీ సీట్లను పొంది ఉన్నది. 30 స్థానాలతోటి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి మెజారిటీ సీట్లు భారతీయ జనతా పార్టీయే ఉన్నది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పటికి కూడా. దక్షిణాదిలో బీజేపీ లేదు అనడానికి లేదు. మీకు తమిళనాడులో లేకపోయి ఉండొచ్చు, కేరళలో ఎవరు లేకపోయి ఉండొచ్చు, ఏపీలో 3 రాష్ట్రాల్లో లేకపోయినా తెలంగాణ, కర్ణాటక కలిపి ఇప్పుడు కూడా కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేటువంటిది ఒక చర్చ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చేస్తారు ఎట్లా అనేది మనకు క్లారిటీ లేదు. దాంతో ఈ స్థానాలన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ మళ్ళీ లీడ్లోకి వస్తాయి. తెలంగాణలో జరిగేటువంటి ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయాలను ప్రత్యేకంగా చూస్తాం. దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో 70, ఈ 1వ రాష్ట్రము, ఇది కలర్ మార్చుకుందాము, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, 6, ఛత్తీస్గఢ్ 7, ఇది 8, ఇది 9, ఈ ఢిల్లీలో ఉన్నటువంటిది 10, ఈ హర్యానా, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటిది 11, 12, ఈ 12 రాష్ట్రాల్లో పంజాబ్ అంటే తక్కువనే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా ఈ 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. సో ఈ 13 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో కలిపి భారతీయ జనతా పార్టీ ఇవన్నీ ఉంటున్నాయి. ఈ క్లీన్ స్వీప్ చేసేటు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఏం చేసినా భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ ఉంటుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ పూర్తి మెజారిటీ ఉంటుంది. అంటే ఇక్కడే 200 స్థానాలు పైగా వచ్చేసినాయి. మిగిలిన చిన్న చిత్క ఇక్కడ అక్కడ 1, 2, 3, 4, 20, 30 కలుపుకుంటే 300. అంటే 300 స్థానాలకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలిచేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఈ మిగిలినటువంటి రాష్ట్రాల్లో వచ్చేటువంటి 1, 2 సీట్లు ఈ నార్త్ ఈస్ట్కి సంబంధించి, అస్సాం సంబంధించి, హర్యానా, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలన్నిటికీ సంబంధించి కలుపుకొని తెలంగాణలో పెరిగితే, ఒకవేళ ఆంధ్రాలో పెరిగితే, తమిళనాడులో కలిసి వస్తే ఇవన్నీ కలిపి భారతీయ జనతా పార్టీ 50% ఓటింగ్ ఖచ్చితంగా రావాలనేటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక పెట్టుకున్నది. 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఈ 400 సీట్లు వస్తాయా రాదా అనేటువంటిది ఒక అంశాన్ని పక్కన పెట్టేస్తే, దీనికి సంబంధించినంత వరకు ఏ రాష్ట్రంలో ఏముంటుంది అనేటువంటిది ఒక జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రం ఈ అంశాల్లో ఎంత మేరకు ఇది కలిసి ఉంటుంది అనేటువంటిది చెప్పలేం. కానీ ఈ జేడీయూ వచ్చిన తర్వాత, 1 జేడీయూ, 2 ఇక్కడ నితీష్కు సంబంధించినటువంటి పార్టీ అయిపోయిన తర్వాత మహారాష్ట్రకు సంబంధించిన వరకు ఎన్సీపీ, అదేవిధంగా ఎన్సీపీ కలిసి ఉంది ఆల్రెడీ. ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన కూడా కలిసే ఉన్నది. ఎన్డీఏకు సంబంధించి ఇప్పుడు అకాలీదళ్ కూడా భారతీయ జనతా పార్టీ గూటికి వస్తే అప్పుడు
పంజాబ్లో కూడా భారతీయ జనతా పార్టీ 10 సీట్లలో ఖచ్చితంగా ఒక 5-6 సీట్లు అకాలీదళ ద్వారా కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. ఇక చంద్రబాబు పార్టీ కూడా చేరుతుందా లేదా ఒకటి చెక్ చేయాలి. చంద్రబాబు సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించి, కేరళకు సంబంధించి, అదేవిధంగా తమిళనాడులో అన్నా డిఎంకే కూడా వస్తుందా రాదా, అన్నా డిఎంకే కలిసి వస్తుందా లేదా అనేటువంటిది ఒక చర్చ. ఇవన్నీ కలుపుకుంటే 50% ఓటింగ్ భారతీయ జనతా పార్టీ సొంతంగా అది 50% 400 సీట్లు ఖచ్చితంగా రావాలి 2024 అనేటువంటిది వాళ్ళు సొంతంగా లక్ష్యం పెట్టుకున్నారు. నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి సొంతంగా వస్తాయనేటువంటి నమ్మకం దీని ద్వారానే చెప్తుంది. బట్ మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా 300 పైగా సీట్లు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏం చేసినా కూడా ఇక ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్ని గెలవబోతున్నది, ఓవరాల్గా వచ్చేటువంటి స్థానాలను మనం లెక్కేసుకున్నా కూడా ఇక్కడ ఉండేటువంటి 25 సీట్లు, ఇక్కడ ఉండేటువంటి 26 సీట్లు, ఇక్కడ ఉండేటువంటి 29 సీట్లు, ఇక్కడ ఉండేటువంటి 80 సీట్లు, ఇక్కడ ఉండేటువంటి 48 సీట్లు, ఈ పెద్ద రాష్ట్రాల 4 కలుపుకుంటేనే 25, 25, 50, ఇక్కడ ఒక 25, 75, ఇక్కడ ఒక 70, 140, 145 స్థానాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడికి 20, 175 స్థానాలు అయిపోతున్నాయి. సో ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ ఈ 5-6 రాష్ట్రాలకు సంబంధించి 1, 2, 3, 4, 5 ఇవి పెద్ద రాష్ట్రాలు అనుకునేటువంటి దాంట్లో 5, అదేవిధంగా బీహార్ ఒకటి 6, బెంగాల్ ఒకటి 7. బెంగాల్లో పోయినసారి మంచి సీట్లు వచ్చినాయి, ఈసారి ఇంకా మంచి సీట్లు వస్తాయని. ఒరిస్సాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మంచి సీట్లు వస్తాయి అనేటువంటిది ఒకటి 8, అదేవిధంగా ఇది ఒకటి 9, ఛత్తీస్గఢ్లో 9, కర్ణాటక 10, ఎందుకంటే 28 సీట్లు ఉన్నాయి. ఇక సరే మిగిలినటువంటిది ఈ అస్సాంలో కూడా 10 స్థానాలు వస్తాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఈ 4 స్థానాల్లో 4 వస్తాయి. ఈ దీంట్లో కూడా 5కి 4 స్థానాలు వస్తాయి. ఈ 13లో కనీసం ఒక 10 స్థానాలు వస్తాయి అనేటువంటి అంచనా వేసుకుంటే భారతీయ జనతా పార్టీ 350 సీట్ల మార్కు సొంతంగా ఈసారి ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. 50% ఓటింగ్లో కనీసం 40%కి పైగా 45% రీచ్ అయ్యేంత వరకు కనబడుతున్నది. 350 సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వస్తున్నది. ఇది దేశవ్యాప్తంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ స్టామినా ఉందా, నరేంద్ర మోడీ స్ట్రెంత్ ఉందా, ఆయన గాలి ఉందా, లేదంటే ప్రతిపక్షం వీక్ అయిపోయింది అనేటువంటి చూస్తే ఇక కాంగ్రెస్కు సంబంధించి ఎక్కడ కూడా ఒక ప్రత్యేకమైనది, ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ ఒక సీట్లు పోయినసారి 3 సీట్లు ఉంటే ఈసారి 7, 8 పెరుగుతాయి అనేటువంటి ఉంది. కానీ మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా, కర్ణాటకలో కూడా అసెంబ్లీ గెలిచినా కూడా ఇప్పుడు వస్తాయా రాదా తెలియదు. కేరళలో పొత్తులు లేకపోతే కేరళలో కూడా కాంగ్రెస్ పరిస్థితి అంత బాగలేదు. బెంగాల్లో పొత్తులు లేవు, జేడీయూ ఆల్రెడీ ఇక్కడ నుంచి విడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నాడు. ఇక్కడ ఎస్పీ ఆల్రెడీ చేయించేసింది. సో కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా 50 స్థానాలు వస్తాయా రావా అనేటువంటిది ఒక కష్టతరమైనటువంటి ఇదిగా ఉంది. ఇక తెలంగాణ నుంచి కూడా బీఆర్ఎస్ పరిస్థితి అట్లే ఉంది. సో ఓవరాల్గా మిగిలినటువంటి అన్ని పార్టీలు కలుపుకున్నా కూడా పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. ఇవన్నీ కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బలహీనతలు కావచ్చు, నరేంద్ర మోడీకి ఉన్నటువంటి అనేకమైనటువంటి బలాలు కావచ్చు, ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ సొంతంగా 350 స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నటువంటి కనబడుతున్న దాని ప్రకారమే మనకున్నది. అది అంతకైనా పెరగవచ్చు కూడా. 400 స్థానాల మార్కు గతంలో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత వచ్చినట్టుగా 400 స్థానాలు వస్తాయా రావా అట్లా ప్రత్యేకమైనటువంటి లేదు. కానీ ఒక కాంగ్రెసేతర పక్షము, అందులో నెహ్రూ తర్వాత వరుసగా 3వసారి సొంతంగా అధికారంలోకి రావడం అనేటువంటిది భారతదేశ రాజకీయ చరిత్రలోనే గొప్ప అధ్యాయంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా 2 అంశాలు ఉంటాయి. ఒకటి నరేంద్ర మోడీ, బీజేపీ. ఈ నరేంద్ర మోడీకి ఓటేస్తామా లేదా అనేటువంటి ఒక అంశము, నరేంద్ర మోడీ బీజేపీకి ఓటేస్తామా వేయమా. 2 రాహుల్ గాంధీకి ఓటేయాలా వద్దా అనేటువంటి 2 అంశాలే ఉంటాయి. ప్రత్యేకంగా ఏ రాష్ట్రంలో కూడా ప్రత్యేకతలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఉన్న బీజేపీ బలహీనంగా ఉండేటువంటి పక్షంలో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీకి పెరగవచ్చు, సీట్లు రాకపోయి ఉండొచ్చు. కానీ 2 అంశాలు ఉంటాయి, 2 స్లోగన్స్ ఉంటాయి. నరేంద్ర మోడీకి ఓటేస్తావా వేయవా, నరేంద్ర మోడీ ఓటుకి పోతే రాహుల్ గాంధీకి పోతుంది. అట్లా
ఈ సీట్ల పంపకం మాత్రం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వేలు కానీ మిగిలినటువంటి అంశాలు కానీ చూసుకుంటే ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ చెప్పిండు కాబట్టి 370 సీట్లు వస్తాయా, లేదా సర్వేలు చెప్పాయి కాబట్టి 370 సీట్లు వస్తాయి అనేటువంటిది రెండో అంశము. కానీ హిడెన్గా గ్రామాల్లో ఉన్న నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ప్రో బీజేపీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాటు రాజ్యం చేసినా కూడా, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఆయనకు రావాల్సినంత వ్యతిరేకత రాకపోగా ఇంకా మోడీ అంటే పాజిటివిటీ పెరగడం అనేటువంటిది ప్రత్యేకంగా మనం చూస్తున్నటువంటి సందర్భం. ఇది ఓవరాల్గా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి పరిశీలన.